మాజీ సీఎం వైఎస్ జగన్ కారును నల్లపాడు పోలీసులు సీజ్ చేశారు. అంతకుముందు దానికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇచ్చారు పోలీసులు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కారును నల్లపాడు పోలీసులు సీజ్ చేశారు. దానిని స్వాధీనం చేసుకుని తమ వెంట తీసుకుని వెళ్లారు పోలీసులు. రోడ్డు ప్రమాదంలో సింగయ్య మృతి కేసు విచారణలో భాగంగా మీడియేటర్స్ రిపోర్ట్ ను పార్టీ కేంద్ర కార్యాలయంలోని నేతలకు అందించారు నల్లపాడు పోలీసులు. ఇద్దరు బీఆర్ఓల సమక్షంలో వైఎస్ జగన్ కారును సీజ్ చేస్తున్నట్టు మీడియేటర్స్ రిపోర్ట్ నోట్ చేసుకుని పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జ్ అప్పిరెడ్డికి ఇచ్చారు పోలీసులు. ఆయన దగ్గర నుంచి కార్ కిస్ ను అడిగి తీసుకున్నారు. కేసు విచారణ కోసం కార్ సీజ్ చేస్తున్నట్టు ఆ రిపోర్ట్ లో నోట్ చేసుకున్నారు నల్లపాడు పోలీసులు. వైఎస్ జగన్ ప్రయాణించిన కారు నెంబర్ AP40DH2349 ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని జగన్ తన సొంత డబ్బుతో కొనుగోలు చేశారని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సింగయ్య మృతి కేసు విచారణలో భాగంగా AP260001 నెంబర్ గల సఫారీ వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు. ఇప్పుడు వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని తమ వెంట తీసుకువెళ్లారు నల్లపాడు పోలీసులు. అయితే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇలా జగన్ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం పల్నాడులోని రెంటపాళ్ల గ్రామంలో పర్యటించారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ సందర్భంలో సింగయ్య అనే వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దానిలో భాగంగా ఈ విచారణ కొనసాగుతోంది.